గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈయనకు విద్య లేదు, కనీసం డిగ్రీ లేదు, విద్యాశాఖ మంత్రి, భారతదేశంలో 28 రాష్ట్రాలలో 8 కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యల్ప క్వాలిఫికేషన్ ఉన్నది ఈ సార్కు. రెండో విషయం ఏంటంటే ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారము క్రిమినల్ కేసులలో నెంబర్ 1 పొజిషన్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హోంశాఖ ఎట్లా నడవాలో చెప్తారంట. జ్యుడిషియరీ సిస్టమ్ను వైలేట్ చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి జైలుకు పోయి అడ్డంగా బుక్ అయ్యి ఇవన్నీ కూడా దొరికి ఈరోజు చట్టం ఎట్లా ఉంటుంది, రాజ్యాంగం ఎట్లా ఉంటుంది, అంబేద్కర్కు ఈయన వారసుని లెక్క మాట్లాడతారు. ఇవన్నీ వై ఐఎమ్ సేయింగ్ దట్ మై క్వశ్చన్ ఈజ్ డైరెక్ట్లీ, ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దట్. చీర కొంగులో చిట్టీలు అని చెప్పి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ ఛానల్లో వచ్చినాయి. మై క్వశ్చన్ ఈజ్, అన్లెస్ షీ డజంట్ నో వాట్ ఈస్ ద క్వశ్చన్, హౌ డిడ్ షీ రైట్ ద ఆన్సర్? తనకు క్వశ్చనే తెలియకపోతే ఆన్సర్ ఎట్లా రాసుకపోయింది మరి ఆమె? ఈ దానికి ఏం సమాధానం చెప్తారు? రెండోది ఏంటంటే కొత్తగా వాల్యూ అడిషన్ చేయాలనుకుంది ఏంటంటే కావేరీ నేషనల్ కంపెనీ అపిలేట్ ట్రిబ్యునల్ ఎట్లా ఉన్నదో మేడం, అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్కి సంబంధించినటువంటి అన్నిటికీ ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఇప్పటిదాకా గత 2 సంవత్సరాల నుంచి చెప్పలేదు. నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, మంచి సలహా ఏంటంటే ఒక అఫీషియల్గా బోర్డుకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఉండాలి. ట్రిబ్యునల్ ఉందనుకో మనం హైకోర్టుకు పోము, సుప్రీంకోర్టుకు పోము, ఇట్లా కాలయాపన అనేది జరగదు. ఎందుకంటే నేను ఒక 13 లక్షలు అశోక్ నగర్ నుండి 13 lakhs పెట్టినా వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన ఎంతోమంది నిరుద్యోగులు చాలా అగచాట్లు పడుతూ ఉన్నారు. సో దయచేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పనితనం ఉన్నటువంటి వ్యక్తులను టీజీపీఎస్సీ బోర్డుగా పెట్టండి చైర్మన్గా. డీజీపీకి ఏం తెలుస్తుంది? డీజీపీకి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ తెలుస్తుంది. ఒక అకాడమిషన్ను యూజీసీకి సంబంధించినటువంటి, ఎన్సిటీకి సంబంధించినటువంటి, అసలు ఎవరైతే డైటు లేకపోతే బీఈడి దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్లకు, యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్గా ఉండాలను అకాడమిషన్ తీసుకుపోయి టీజీపీఎస్సీ బోర్డుకు పెట్టాలి. కానీ క్రికెట్ ఆడ కోచింగ్ తీసుకొని క్రికెట్ బాగా ప్రాక్టీస్ చేసిన తీసుకుపోయి ఫుట్బాల్ ఆడిపించి వీడు ఎందుకు గోల్ కొట్టలేరు అంటే కొట్టడు. సో బోర్డులో అనవసరమైనటువంటి అనుభవం లేని వాళ్ళు, ఏ విధమైన అవగాహన లేని అసమర్థులను తీసుకొచ్చి బోర్డులో పెట్టడం, బోర్డులో నియామకాలు 10 మంది చేసే సభ్యుల పనిని 3గురితో చేస్తే లీకులు అవుతాయి. దాని తర్వాత ఈ విధంగానే ముషీరాబాద్లో ముల్కశిర కార్తికి చేపలు అమ్ముకున్నట్టు ఇదే విధంగా అమ్ముకుంటారు. ఈ పదాలు, ఈ భాష ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే గత 2 సంవత్సరాల నుంచి ఎంత నలిగిపోయిందో నాకు తెలుసు. ఏ విధంగా నా పైన లాఠీ చార్జ్ జరిగింది, నన్ను అరెస్ట్ చేసారు. నా లైఫ్ టైంలో కూడా నేను ఇంత దుర్మార్గపు, ఇంత నీచ నికృష్టమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం నేను నెవర్ ఎక్స్పెక్టెడ్. బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ విచ్ ఈస్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియాలో టాప్ స్కూల్లో పనిచేసిన. నా సహచరులు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు. ప్రతి ఎదవ వచ్చి సోదంతా చెప్తే ఐఎమ్ అనేబుల్ టు టేక్ దట్. వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈజ్ వాంటెడ్ టు డూ ఇట్. ఎడ్యుకేషన్కు ఎగనెస్ట్కి వస్తే, ఈ నియామకాలకు ఎగనెస్ట్కి వస్తే, రాజకీయాలు చదువుకున్నోనికి చదువురాని వాళ్ళే చేస్తున్నారు. డిగ్రీ పాస్ కాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అనేది కూడా హెచ్చరిస్తున్నా. నేను కోర్టు కేసులు కానీ ఇలాంటివి అయితే విద్యార్థులు ఎవ్వరు దే నెవర్ మైండ్. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ వాట్ హ్యాస్ డన్ ఇన్ నేపాల్, బంగ్లాదేశ్ అంతా ఏం జరుగుతుందో చూస్తారు. వాళ్ళకన్నా గట్టిగా తెలంగాణ బిడ్డల బ్లడ్ ఎట్టుంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. తెలంగాణ బ్లడ్లోనే పోరాటం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం మెయిన్ థీమ్ ఏంది? తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏ అంశాల మీద పునాది పోసుకుంది, ఏ అంశాల మీద తెలంగాణ పురుడు పోసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది? కేవలం ఉద్యోగాలు, ముల్కీ నాన్ ముల్కీ అనే మనం ఆ సమస్యతోని మన నియామకాలు, మన ఉద్యోగాలన్నీ పక్క రాష్ట్రం వనిపోతున్నాయి అని చెప్పే కదా. ఈరోజు మళ్ళీ తెలంగాణ వచ్చినాక మళ్ళా రేవంత్ రెడ్డి సార్ ఆంధ్ర అల్లుడు కావచ్చు, కానీ మళ్ళా ఆంధ్ర వాళ్ళకే గ్రూప్ 1లు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తుంటే మాత్రం మేము అందరం కూడా గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే టీజీపీఎస్సీ బోర్డులో అనుభవం ఉన్న వాళ్ళని పెట్టండి, సభ్యులను నింపండి. అక్కడున్న పోస్టులు కూడా యూపీఎస్సీ మోడల్లో పెట్టండి. చేత కాకపోతే యూపీఎస్సీకి ఇవ్వండి. ఎందుకంటే వీ హ్యావ్ నోన్ దట్ అన్లెస్ ఐఏఎస్ టెల్ సంథింగ్ ఎల్స్ యూ వోంట్ బీ ఏబుల్ టు ఎనీథింగ్. అది క్యాబినెట్ అయినా ఏదైనా ఈ ముచ్చట్లయితే ఆపండి. 2 సంవత్సరాల నుంచి త్వరలో నోటిఫికేషను ఇవన్నీ కూడా సాటభారతం. వీ హ్యావ్ రెడ్, వీ హ్యావ్ క్వాలిఫైడ్ మోర్ దెన్ యూ. ఇంకా నెక్స్ట్ టైం ఇవే ఆచరణలో వస్తే మాత్రం నిరుద్యోగులు మేము చాలా బలంగా చెప్తున్నాము, ఇంతకన్నా పెద్ద ఉద్యమం లేస్తుంది. వాళ్ళు ఎంత క్యాబినెట్, వీ హ్యావ్ సీన్ దట్ నేపాల్, నో లోక్సభ, నో రాజ్యసభ, నో బిల్లు, ప్రధానమంత్రి తంతే వాళ్ళు ఎక్కడ పోయారో కూడా తెలియదు. సో వీఆర్ స్మాలర్ దెన్ యూ. సో అన్లెస్ వీ గివ్ రెస్పెక్ట్ షుడ్ నాట్ డూ సచ్ ఏ నాస్టీ థింగ్స్. వీఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆ ట్రిబ్యునల్ పెట్టండి, దాని ద్వారా ఈజీగా ఉంటుంది. నోటిఫికేషన్ కూడా పారదర్శకంగా చేయండి. ఇక 2 సంవత్సరాల నుంచి జరిగింది ఇట్లే ఉందంటే మాత్రం వీ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మేడం along with all elder brothers, those who are here.